సో సిరిసిల్లాలో జరుగుతున్న రేవంత్ రెడ్డి జనజాతర కార్యక్రమంలో గల్ఫ్ కార్మిక సంఘాల ఉద్యమకారుడు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న టైంలో గల్ఫ్ కార్మికుల కోసం తీవ్రమైన పోరాటం చేసిన ధర్మేందర్ గారు నాతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీ ప్రకారం గల్ఫ్ లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియో కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తా ఉంది. ధర్మేందర్ గారు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న. నమస్తే ఫైర్ టీవీ యాజమాన్యానికి. నమస్తే అన్న. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఎట్లా భావిస్తున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు. పట్టం కట్టిన 100 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిర్రో 6 గ్యారంటీలను నెరవేర్చారు. ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు, సిలిండర్ 500గా ఇస్తామన్న హామీ కూడా పూర్తి చేసిరు. ఉచిత విద్యుత్ను కూడా అమలు చేసిరు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక గడీల పాలనకు అంతం పలికి ఇలా ప్రజాపాలనకు మన రాష్ట్ర ప్రజలంతా కూడా స్వాగతం పలికిరు. అదేవిధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతా కూడా మన కాంగ్రెస్ పార్టీ పక్షానంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఈరోజు సిరిసిల్లాలో జరుగుతున్న ప్రజా జాతరకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చినారు. మీరు చూసుకుంటే కూడా ఎక్కడ కూడా ఒక ఉసుకే వస్తే రాలేని పరిస్థితి కూడా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారి పై నమ్మకంతో వెలిచాల రాజేందర్రావు గారికి ఒక సున్నితమైన మనస్తత్వం ఉన్న మన వెలిచాల రాజేందర్రావు గారికి మద్దతుగా ఇలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా ప్రజలంతా కూడా ఇలా ఏమనుకుంటున్నారు అంటే ఒక సామాన్యుడు ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకునే వ్యక్తి మన వెలిచాల రాజేందర్రావు అని చెప్పి ఇలా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఒక వేదిక మీద కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, వెలిశాల రాజేందర్రావు కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు, ఓటర్లకు తెలియదు, కొత్త మనిషికి కాంగ్రెస్ కండువా కప్పి వెలిశాల రాజేందర్రావు గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎంతవరకు నిజం అనుకోవచ్చు? వాస్తవంగా రాజేందర్రావు గారు ఇంతకు ముందు మీకు తెలుసా అన్న, మీరు ఇంతకు ముందు ఉద్యమకారులుగా పనిచేసిరు, పలు సంఘాల నాయకులతో పనిచేసిరు, అన్ని పార్టీల నాయకులకు మీరు వినతి పత్రాలు కూడా అందజేసిరు. ఎందుకంటే గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయండి అని మీరు తిరగని పార్టీ లేదు, తిరగని నాయకులు లేడు. సో మీకు పరిచయమా? మరి ఇంతకు ముందు రాజేందర్రావు గారు మీకు ఎప్పుడైనా పరిచయమేనా? అయితే ఈ రోజు మీరు చూసుకుంటే కేటీఆర్ గారికి సొంత బామ్మర్ది వాళ్ళ భార్య తమ్ముడు మీ మీద నమ్మకం లేకనే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం కొద్దీ ఇలా వెలిచాల రాజేందర్రావు గారి సామాజిక సేవకులకు ఇలా టికెట్ ఇచ్చిరని చెప్పి ఇలా మిమ్మల్ని నమ్మే పరిస్థితి నీ కుటుంబ సభ్యులే లేరు. నీ సొంత బామ్మర్ది వాళ్ళ చెల్లెనిచ్చిన బామ్మర్ది ఇలా నిన్ను నమ్ముతలేడు. ఇలా రాజేందర్రావు ఎవరికి తెలుసా అని అంటున్నారు. గతంలో PRP పార్టీలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా రకాలైన సేవలు చేసిండు. మీరు ఏదైతే హరితహారం ప్రోగ్రాం పెట్టినప్పుడు సొంత డబ్బులు ఇలా వీళ్ళ నాన్నగారు జేబు నుండి 25 లక్షల రూపాయలు మీ ప్రభుత్వానికి హరితహారానికి ఇలా ఈ రాజేందర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు ఇచ్చినప్పుడు మీకు గుర్తుపట్టలేదా అని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా రాజేందర్రావు గారు నీళ్ళు ఎక్క ప్యారాగాన్ చెప్పుల నుంచి పారాషూట్ ఎదిగే దాకా లేడు. ఆయన పుట్టక ముందు నుంచే భూస్వామి, డబ్బులకే గాని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త కుటుంబం నుంచి వచ్చిండు. వాళ్ళ నాయన 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ. అదేవిధంగా ఈ రాజేందర్రావు కూడా ఇలా ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేసిన వ్యక్తి. అదేవిధంగా కోఆపరేట్ సొసైటీకి చైర్మన్ గా కూడా చేసిన వ్యక్తి. ఇలా ప్రజలంతా కూడా ఆయనపై విశ్వసించి ఆయనపై నమ్మకం కొద్దీ ఇలా ప్రజలంతా కూడా ఆయన పక్షంలో ఉండవలకి మీ తరఫున ఎవడు పబ్లిక్ కూడా రాకపోవడం వల్ల మీరు మతి భ్రమించి ఏం మాట్లాడుతారో మీకు ఇలా అర్థమయ్యే పరిస్థితి లేదు. సో బండి సంజయ్ ఉన్నాడు అన్న, ఇంతకు ముందు సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ పోటీ చేస్తా ఉన్నాడు. మరి మళ్ళీ ఎంపీగా గెలిపిస్తే నేను ఇంతకు ముందు ఏం చేయాలో పని చేస్తా ఉంటున్నాడు. మరి ఇంతకు ముందు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ బండి సంజయ్ ఏం పనులు చేసింది అనుకోవచ్చు కరీంనగర్ పార్లమెంట్ కి? ఇటు సిరిసిల్లాలో వాస్తవంగా సిరిసిల్ల అంటే చేనేత కార్మికులకు పుట్టినిల్లు లాంటిది. మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఏం చేసింది అనుకోవచ్చు? భవిష్యత్తులో మళ్ళీ గెలిస్తే, మరి ఇన్ కేస్ బండి సంజయ్ ఎంపీగా గెలిస్తే మళ్ళీ ఏం చేస్తాడు? కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న వెలిశాల రాజేంద్రరావు గారు పోటీ చేస్తే ఏం చేయబోతా ఉన్నారు? ఈ రోజు మీరు చూసుకుంటే కనుక ఈ జూలీ శాఖ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది. బండి సంజయ్ గారిని 5 సంవత్సరాలుగా గెలిపించి ఇక్కడి ప్రజలకు ఏం చేసినామని చెప్పి ఇలా మేము సిరిసిల్ల పద్మశాలి
ప్రజల పక్షాన, చేనేత కార్మికుల పక్షాన ఇలా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. బండి సంజయ్ గారు, మీరు ఇలా దేవుడి పేరు మీద ఓట్లు అడుగుడు కాదు, రామ్ మందిరం అనేది మీరు నిర్మించింది కాదు. మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి జేబు నుండి తలో కొంత తోసినంత ఇచ్చి ఇలా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. మీరు నాది పోతుగల్ గ్రామ వాస్తవుడి అని మీరు మా రామాలయంకి వచ్చినప్పుడు అట్టి చేతులు ఇట్లా ఊపుకుంటూ వచ్చినావు. ఎన్ని రూపాయలు ఇచ్చినావు? మా రామాలయం, పోతుగల్ ఉన్న రామాలయం దేవుడు కాదా? బండి సంజయ్ మీ ఊర్లో ఉన్న రామాలయం ఏమి ఊరికి వస్తే నా చేతులతోనే భోజనం అడ్డించిన బండి సంజయ్ గారికి 10 సార్లు గల్ఫ్ సమస్యల పైన రిప్రజెంటేషన్ ఇచ్చిన బండి సంజయ్ గారికి, గల్ఫ్ కార్మికుల కోసం ఇచ్చిన వినతి పత్రానికి బండి సంజయ్ ఏం స్పందించిండు? మరి సరైన న్యాయం జరిగింది అనుకోవచ్చా? ఎంపీగా అచ్చి బరాని భాషల ఇట్లా ఉదరగొట్టే ప్రయత్నాలు చేస్తాడు బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారికి నేను చెప్తున్నా, ఆయనకు కరెక్ట్ మైండ్ లేదు. అలా నాయన టీచర్ అని చెప్తాడు, ఇరిగేషన్ లో ఉద్యోగం చేస్తుండంటాడు. ఇరిగేషన్ అండ్ టీచర్ కి ఏం సంబంధం ఉంటది? బండి సంజయ్ గారు, మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఇలా హిందుత్వం పేరు మీదనో ఏదో ఇంకో మత విద్వేషాలు రెచ్చగొట్టే పేరు మీదనో ఇలా ఓట్లు అడిగితే ప్రజలంతా ఇలా హుషారైరు, తెలివి కొద్ది మాట్లాడుతా ఉన్నారు. ఇలా మీ ప్రభుత్వం అమిత్ షా గారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం వల్ల ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంది. బండి సంజయ్ గారు, ఏ ఒక్క రోజన్నా పార్లమెంట్ లా ప్రజల పక్షాన ఏదన్నా ఒక క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు బండి సంజయ్ గారు. ఇప్పటి వరకు కూడా ఏమన్నంటే పాదయాత్ర చేసిన అన్నాడు. పాదయాత్ర చేస్తే నీ ఆరోగ్యం మంచిగా అయింది, నీకు హార్ట్ ఉంది, దాని ఇంత కొలెస్ట్రాల్ తగ్గినాయి అంతే తప్పితే నీ వల్ల ప్రజలకు జరిగిన లాభం ఏం లేదని చెప్పి ఇలా మేము కోరుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు. పెలిశాల రాజేంద్రరావు గారు గెలుస్తారనుకోవచ్చా? మరి దాదాపుగా 50,000 పైచీలుగా జనాభా ఇక్కడ హాజరైంది. మరి ఎన్నికల్లో పోలింగ్ లో కూడా ఇంత ఓట్లు పడతాయి అనుకోవచ్చా రాజేంద్రరావు గారు? ఇలా మీరు చూసుకుంటా ఉంటే ఇక్కడ ఎంత జనం ఉన్నది అనేది మీకు అర్థమైతా ఉన్నది. ప్రజలంతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసిస్తా ఉన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని దృఢ నిశ్చయంతో ఇలా మన ప్రజలంతా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న.